ఓం నమో భగవతే రుద్రాయ. మీరు ఇంటి స్థలం కొనాలి అన్నా లేదా ఇల్లు కట్టుకోవాలి అన్నా సరే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం కుజహోరాలో వెలిగించాలి. మంగళవారం ఇలా మీరు 48 మంగళవారాలు చేయాలి. అయితే ఈ యొక్క దీపం ఎలా వెలిగించాలి అంటే, ముందుగా మీరు మీ యొక్క గృహములో అంటే మీరు అద్దె ఇంట్లో కానీ లేదా ఏదైనా అపార్ట్మెంట్లో కానీ లేదా సొంత ఇంట్లో కానీ ఉంటున్నటువంటి సమయంలో మీరు ఒక చిన్నపాటి పీటను తీసుకోవాలి. ఆ చిన్నపాటి పీట పైన చక్కగా పసుపుతో అలంకరించాలి. అంటే ఆ పీటకి మొత్తం పసుపునంతా కూడా రాయాలి. రాసిన తరువాత మీరు వరిపిండితో ఒక త్రికోణం ఆకారంలో వాటి మధ్యలో గీయాలి. ఆ పీట పైన గీసిన తరువాత దానిపైన ఒక మట్టి ప్రమిద అనేటటువంటిది ఉంచాలి. ఈ మట్టి ప్రమిదకు క్రిందన హ్రూం అనేటటువంటి అక్షరాన్ని లిఖించాలి. HRUM హ్రూం. ఈ యొక్క హ్రూం అనేటటువంటి అక్షరం ఏ విధంగా లిఖించాలి అంటే, మీరు అష్టగంధం తీసుకుని ఆ అష్టగంధంలో కొద్దిపాటి నల్ల నువ్వుల నూనెను వేసి ఆ నల్ల నువ్వుల నూనెను వేసిన తరువాత ఆ పీట పైన త్రికోణం మధ్యలో అంటే ట్రయాంగిల్ షేప్లో ఆ మధ్యలో హ్రూం అనేటటువంటి అక్షరాన్ని లిఖించాలి. లిఖించిన తరువాత ఒక మట్టి ప్రమిదను దానిపైన పెట్టాలి. పెట్టిన తరువాత మరొక మట్టి ప్రమిదను తీసుకుని దానిపైన కూడా ఉంచి అందులో నల్ల నువ్వుల నూనెను వేయాలి. సాధారణంగా కుజుడు 9 సంఖ్యను సూచిస్తారు కాబట్టి 9 ఎర్రటి ఒత్తులను కూడా వేయాలి. 9 ఎర్రటి ఒత్తులను వేసిన తరువాత ఆ దీపాన్ని చక్కగా అలంకరించి ఆ పీటను కూడా చక్కగా పువ్వులతో ఎర్రటి పుష్పాలతో తెల్లటి పుష్పాలతో అలంకరించి ఆ ఎర్రటి ఒత్తులు వేసినటువంటి ఆ దీపాన్ని వెలిగించాలి. దీనినే మనం యక్షిణీ దీపం అని అంటాం. మీరు 4 మంగళవారాలు చేసిన తరువాత ఖచ్చితంగా ఆ దేవత మీకు అదృశ్య రూపంలో ఉంటూ మీరు ఇల్లు కొనడం కానీ లేదా ఇల్లు కట్టుకోవడం కానీ చేసేటటువంటి శక్తి అనేటటువంటిది మీకు లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఇంటి స్థలం కొనుక్కోవాలి అని అనుకున్నా లేదా కొన్నటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలి అన్నా సరే ఈ దీపాన్ని 48 మంగళవారాలు గనక మీరు వెలిగించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు అతి తొందరలోనే ఇల్లు కట్టుకునేటటువంటి యోగ్యము, గృహప్రవేశము చేసేటటువంటి యోగ్యము మీకు కలుగుతుంది. ఈ దీపాన్నంతా కూడా మీరు దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి గోడ వద్ద వెలిగించాలి. అయితే మనకి మంగళవారం కుజహోర అనేటటువంటిది ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుంది. అలాగే సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల మధ్యలో కుజహోర అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో సుమారుగా ఈ దీపము గంట సేపు పాటు వెలిగేటట్టుగా చూసుకుంటూ ఆ దీపాన్నంతా కూడా తయారు చేసుకోవాలి. మరుసటి దినము ఆ దీపాన్నంతా కూడా తీసి అక్కడంతా కూడా శుభ్రపరుచుకుని యథావిధిగా మరొక మంగళవారం నాడు ఇదే విధముగా ఈ యొక్క దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి. ఇలా మీరు 48 మంగళవారాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంటి స్థలము కానీ లేదా ఇల్లు కట్టుకోవడము కానీ జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.